వర్షాల వల్ల రైతులు నష్టపోయి అప్పుల పాలైతే పండుగలు చేసుకుంటున్నారంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉందో ఏదైనా జిల్లాకు వెళ్లి చూసొద్దామంటూ బహిరంగ సవాల్ విసిరారు. నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. సీఎం కేసీఆర్ ఏమన్నారో దానికి బట్టి ఏం సమాధానం ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఇంకోటి పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. ఇష్యూలను ఎంచుకోవడంలో కూడా వీళ్ళకి తెలియలేదు. నిజమే, సలహాదారులను పెట్టుకోవాలి. ఒకటి గవర్నమెంట్ మీద కొట్టాడనంటే ఏం ఎత్తుకోవాలి ఏం ఎత్తుకోవద్దు అంశం అనేది ఉన్నారో తెలియదు. ఇప్పుడు కూడా రైతు విషయాలు కొట్లాడతారా? రైతు సమస్యలు బ్రహ్మాండంగా వర్షాలు పడి జనమంతా పండగలు చేసుకొని చెరువు కట్టల కడవ మేకపోతులు కోసుకుంటారు రైతులు. నేను ఇష్యూలు ఎంచుకోవడంలో కూడా పోరాట అంశాలు ఎంచుకోవడంలో కూడా తెలియలేదు. ఏ ఇష్యూ ఎప్పుడు కొట్టాడా ఏం సంగతి. ఇప్పుడు రైతు సమస్యలనే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఒక్క నాగార్జున సాగర్లో తప్ప అన్ని ప్రాజెక్టులు చెరువుల నుండి అరుగులు దుంకి బ్రహ్మాండమైనటువంటి నిన్నటితో ముగిసిన బతుకమ్మలు తెలంగాణ కాకతీయ చెరువులలో ఆ చెరువు అలల మీద బతుకమ్మలు నాట్యమాడుతుంటే ప్రజల గుండెలు పొంగిపోయింది. అంత గొప్ప సన్నివేశాలు చూసినాం మనం చాలా సంవత్సరాల తర్వాత. అంత గొప్ప రైతాంగం అంతా మేము రెండవ పంట బ్రహ్మాండంగా పండించుకుంటాం. ప్రభుత్వం చెప్తా ఉంది మీకు 9 గంటల కడుపు నిండా బ్రహ్మాండమైన పంటలు తీయమని. ఈ టైంలో రైతు సమస్యలున్నాయి. ఇప్పుడు వాళ్ళ రైతు ఏజెండా ఏం ఏజెండా? మిర్చి వేసిన రైతులు ఏడుస్తా ఉన్నారు, పత్తి వేసిన రైతులు ఏడుస్తా ఉన్నారు, సోయా వేసిన రైతులు ఏడుస్తా ఉన్నారు, మొక్కజొన్న వేసిన రైతులు ఏడుస్తా ఉన్నారు, జొన్న వేసిన రైతులు ఏడుస్తా ఉన్నారు. ఇట్లా రాష్ట్రం అంతా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులు ఏడుస్తూ ఉంటే నువ్వు వరంగల్లో కూర్చొని ఈ రాష్ట్రంలో ఉన్న రైతులంతా కూడా చెరువుల దగ్గర కట్టల దగ్గర పోయి మేకలు కోసుకొని పండుగ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి కనపడట్లేదు అంటున్నావు. కాంగ్రెస్ వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనపడేది ఒక్కటే, పాపం పెట్టుబడి పెట్టి ఈ పంట ఎండిపోయి పంట తడిసి ఈ మొక్కొచ్చి పోతా ఉంటే ఆ పొలాల్లో నిలబడి ఏడుస్తున్నటువంటి కన్నీరుతో ఉన్నటువంటి రైతులు కనపడతా ఉన్నారు. మాకు సోయి ఉంది కాబట్టి ఆ కన్నీరు చూర్చడం కోసమే రైతుల దగ్గరికి వెళ్ళాం. నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాష్ట్ర ప్రజానికానికి జవాబుదారితనంగా ఉండాల్సిన నువ్వు సోయి లేకుండా నోటుకొచ్చినట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీకు దమ్ముంటే రా, నీ పోలీసులు పక్కన పెట్టి నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు చూసుకొని వాళ్ళ గనువెల్ని నీ గనువెల్ని పక్కన పెట్టి నువ్వు రా. ఖమ్మం వస్తావా, మహబూబ్నగర్ జిల్లా వస్తావా, నిజామాబాద్ వస్తావా, లేదా నీ సొంత జిల్లా మెదక్ జిల్లాకు వస్తావా? నువ్వు రా, పొలాలు ఏర్పోదాం, రైతులు ఏర్పోదాం. ఆ రైతులు మాట్లాడతారా? మాకు సోయిందో నీకు సోయిందో ఆ రైతులే పంట పొలాల్లో నిలబడి కన్నీరు పెడుతున్న రైతులే నీకు సోయి గురించి వాళ్ళు చెప్తారు. రా, నీకు దమ్ముంది.